గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీ రికార్డ్ టైం నెలకొల్పింది. ఉదయం 10 గంటలకు మొదలైన అసెంబ్లీ సెషన్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలు దాటి వరకు అధికార విపక్షాలు చర్చలు కొనసాగించాయి. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లు, కాంట్రాక్టులు, ఉమ్మడి రాష్ట్ర వాటాలపై హాట్ చర్చ సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీలో భాగంగా 2వ విడత నిధులను ఈ రోజు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షలోపు రుణాలు తీసుకున్న వారిలో 11,37,000 మందికి తొలి విడతగా 18వ తేదీ నగదు జమ చేసింది ప్రభుత్వం. అలాగే 3వ విడతగా 15,000 కోట్లు అవసరం ఉందని అంచనా వేసింది. ప్రభుత్వం దీని ఆగస్టు మొదటి వారం లేదంటే 2వ వారంలో చెల్లించనుంది. తెలంగాణలో రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రభుత్వం తమకు అండగా ఉన్నదన్న ధీమాతో హలాలు భుజాన వేసుకుని పొలాల్లో కదం తొక్కాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రతి రైతు మొహంలో ఆనందం ఉండాలనే పేర్కొన్నారు. జూలై 18 నాడు 1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేశాం. అదే పట్టుదలతో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం. ఆగస్టులోపు 2 లక్షల వరకు ఉన్న ప్రతి రైతు రుణమాఫీ చేసి వ్యవసాయ చరిత్రను తిరగరాస్తామని సీఎం క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సులో ఓ మహిళ నిర్మల్ నుండి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. అదే బస్సులో కృష్ణ, సిద్ధయ్య అనే డ్రైవర్లు ఉన్నారు. అదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ వెంటనే డైల్ 100 నంబర్కు కాల్ చేసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు బస్సును ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. ప్రస్తుతం సిద్ధయ్యను అదుపులోకి తీసుకున్నారు. మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.